అఖిల ఇచ్చిన కంప్లైంట్తో ముక్తా ఫ్యామిలీకి వచ్చిన ఆఫీసర్ జ్యోతి వెంటనే దేవరాజ్ను అరెస్ట్ చేసింది. అతని మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం కోసం ఆమెతో కలిసి బయలుదేరాడు సాగర్. ఆఫీసర్ జ్యోతి కార్ పోలీస్ స్టేషన్కి బదులు వేరే రూట్లో వెళ్తూ ఉండడం గమనించిన సాగర్ అదే విషయంగా ఆమెను ప్రశ్నించాడు. దాంతో నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సాగర్. నిజానికి ఒక హెల్ప్ అడగాలి. అందుకోసమే ఇటు తీసుకొచ్చాను. మీరు నాకిచ్చిన పిల్ కారణంగా నేను చాలా ఈజీగా 2 లెవెల్స్ క్రాస్ చేశాను. అందుకే అదే పిల్ నాకు ఇంకొకటి ఇస్తారా అని డైరెక్ట్గా అడిగింది ఆఫీసర్ జ్యోతి. ఆ పిల్ వెంటనే 2 టైమ్స్ వేసుకోకూడదు. నిజంగా మీకోసమే అడుగుతున్నారా అని ప్రశ్నించిన సాగర్తో, యాక్చువల్లీ అది నా బాయ్ ఫ్రెండ్ కోసం అడుగుతున్నాను. చాలా కాలంగా తను కూడా ప్రోఫౌండ్ ప్రాక్టీషనర్ స్టేజ్లోనే ఉండిపోతున్నాడు. మీరు ఇంకొక పిల్ ఇస్తే తనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పింది ఆఫీసర్ జ్యోతి. సారీ మిస్, నేను పిల్ అమ్ముతాను తప్ప ఫ్రీగా ఇవ్వను. కొంతమంది వ్యక్తులు నా దగ్గర ఉన్న పిల్ కోసం కొన్ని కోట్లు వెచ్చిస్తారు. కానీ నీతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ మీకు నేను ఫ్రీగా ఇచ్చాను. మళ్ళీ మరొకటి అడగడం కరెక్ట్ కాదు. అంతగా మీ బాయ్ ఫ్రెండ్కి కావాలనుకుంటే డబ్బులిచ్చి కొనుక్కోమని చెప్పండి అని నిర్మోహమాటంగా చెప్పాడు సాగర్. ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్లో సాగర్ ఒక పిల్ 20 కోట్లకి అమ్ముతాడని తెలిసి ఆశ్చర్యపోయిన జ్యోతి తన బాయ్ ఫ్రెండ్ ఆర్థిక పరిస్థితి అందుకు సపోర్ట్ చెయ్యదని అర్థమయ్యి మౌనంగా ఉండిపోయింది. కాని చూస్తూ చూస్తూ కళ్ళ ముందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక సాగర్ని రిక్వెస్ట్ చేసి అతి కష్టం మీద అతన్ని ఒప్పించింది ఆఫీసర్ జ్యోతి. సరే, ఈ ఒక్కసారికి మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇంకొకసారి మాత్రం ఫ్రీగా పిల్ ఇవ్వమని అడగొద్దు అని స్పష్టం చేశాడు సాగర్. అతని నోటి నుండి ఆ మాట రావడం ఆలస్యం. ఆనందంగా తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసిన ఆఫీసర్ జ్యోతి అతను అనురాగ్ హోటల్స్లో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటున్నాడని తెలిసి సాగర్ని అక్కడికి రమ్మని అడిగింది. ఆ మాటకి కోపం వచ్చిన సాగర్, ఇక్కడ అవసరం మీ బాయ్ ఫ్రెండ్ది. ఆఫీసర్ జ్యోతి, పిల్ కావాలంటే తను మన దగ్గరికి రావాలి. కాని నేను అతని దగ్గరికి వెళ్లి ఇవ్వడం కాదు. ఫ్రీగా కాళ్ల దగ్గరికి వచ్చిన వస్తువు విలువ ఎవరికీ తెలీదు. సరే, కేవలం మిమ్మల్ని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే మీతో వస్తున్నాను. అక్కడ మీ బాయ్ ఫ్రెండ్ ప్రవర్తన నాకు నచ్చకపోతే పిల్ ఇవ్వను సరికదా. నిర్మోహమాటంగా వెనక్కి వచ్చేస్తాను. ఆ కండిషన్ మీకు ఓకే అంటే ఇప్పుడే బయలుదేరదాం అని క్లియర్గా చెప్పాడు సాగర్. అందుకు అంగీకరించిన ఆఫీసర్ జ్యోతి అతనితో కలిసి అనురాగ్ హోటల్స్కి బయలుదేరింది. అఖిల కారణంగా అరెస్ట్ అయిన దేవరాజ్ స్టేషన్కి వెళ్లకుండానే తన పలుకుబడి ఉపయోగించి వెంటనే రిలీజ్ చేయించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత సెంట్రల్ జైల్ చేరుకున్న దేవరాజ్ అలవాటున్న వ్యక్తిలాగా నేరుగా లోపలికి వెళ్లిపోయాడు. అక్కడి ఆఫీసర్స్ కూడా అతనికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే దేవరాజ్ అక్కడున్న ఆఫీసర్స్ తనకు అనుకూలంగా ఉండటం కోసం ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఒక సెల్లో నేల మీద కూర్చొని శూన్యంలో చూస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, మన ఫస్ట్ ప్లాన్ ఫ్లాప్ అయింది రానా. ఆ అఖిలే స్వయంగా నన్ను అరెస్టు చేయించింది. ఇక దాని మొగుడు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాడు. అక్కడికక్కడే వాళ్ళిద్దరినీ చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. కాని నీ ముఖం చూసి ఆగిపోయాను అని ఆవేశంతో ఊగిపోయాడు దేవరాజ్. నా ముఖం చూసి ఆగిపోయావా, లేక అఖిల అందం చూసి ఆగిపోయావా అని నవ్వుతూ అడిగిన రానా మల్హోత్రా వైపు ఉక్రోషంగా చూస్తూ, అతిలోక సుందరిలాగా ఉన్న అఖిలను వదులుకోలేకే ఫైట్ చేశాను. కాని ఆ సాగర్ గాడి బలం ముందు నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ఎందుకు పనికిరాలేదు. ఎన్నోసార్లు ఛాంపియన్గా గెలిచిన నేను ఒక ఆర్డినరీ వ్యక్తి చేతిలో ఓడిపోవడం చాలా కష్టంగా ఉంది. దీనికి ఎలాగైనా బదులు తీర్చుకుంటాను. ఆ సాగర్ గాడి అంతు చూస్తాను అని కసిగా పిడికిలి బిగించాడు దేవరాజ్. ప్రస్తుతం మన టార్గెట్ సాగర్ కాదు, అఖిల. ఆమెను సొంతం చేసుకొని ఆ సాగర్ గాడిని మానసికంగా దెబ్బకొట్టాలి. ఆ రోజు కేవలం అఖిల కోసం నా ఆస్తులన్నీ పోయి రోడ్డున పడేలా చెయ్యడమే కాకుండా నేను అరెస్ట్ అయ్యి
జైల్లో చిప్పకూడు తినేలా చేశాడు సాగర్. భవిష్యత్తులో వాడి పెళ్ళాం నా చేతుల్లో నలగబోతుందని తెలిస్తే ఏమవుతాడో ఏంటో. ఇంతకీ ఆ స్వరూప్ గాడు, శైలజారెడ్డి మనకి ఏమైనా ఉపయోగపడ్డారా లేదా అని అడిగాడు రాణా మల్హోత్రా. ప్రస్తుతం ఆ ఇంట్లోకి ఎంటరవడం కోసమే స్వరూప్ను వాడుకున్నాను. వాడికి బాడీ ఎదిగింది కాని బ్రెయిన్ ఎదగలేదు. నోటికి వచ్చినట్టు వాగి రెచ్చిపోవడం, ఏదో చెయ్యాలని ఆవేశపడటం తప్ప ఇంకేమీ తెలీదు. ఈ మాత్రం తెలివితేటలతో వాడు బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యాడో నాకర్థం కావట్లేదు. ఇక శైలజారెడ్డి ప్రస్తుతం మనకి అనుకూలంగా లేదు. అసలు తక్కువ, నోరు ఎక్కువ. కాని ఆమెకు డబ్బు మీద విపరీతమైన వ్యామోహం ఉంది. స్టేటస్ కోసం ఏమైనా చేస్తుంది. అందుకే సాగర్ గాన్ని అల్లుడని కూడా చూడకుండా పనివాడిగా మార్చింది. నా అంచనా కరెక్ట్ అయితే ముక్తాదేవి మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫండ్స్ చాలా అవసరం. అందుకోసమైనా నా ప్రపోజల్ ఒప్పుకుంటుంది. అప్పుడు మన గేమ్ స్టార్ట్ చేయొచ్చు అని పొగరుగా నవ్వాడు దేవరాజ్. ఎస్, ఆ ఇంట్లో ఆమెదే పెత్తనం కాబట్టి అఖిల నో చెప్పడానికి వీల్లేదు. కాని అందరి దృష్టిలో ఇప్పుడు నువ్వే పెళ్లి కొడుకు కాబట్టి మనం అనుకున్న స్టెప్ వేసే వరకు చాలా జాగ్రత్తగా ఉండు. లాస్ట్ మూమెంట్లో నీ బదులు దాని మెడలో నేను తాళి కట్టి సొంతం చేసుకుంటాను. నేను కోల్పోయిన బిజినెస్ తిరిగి పొందడంతో పాటు నా పగ కూడా తీర్చుకుంటాను అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చెప్పాడు రాణా మల్హోత్రా. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది అన్న నమ్మకం ఉండబట్టే కదా సెకండ్ ప్లాన్ కూడా ఆలోచించాం. కాని నువ్వు నాకిచ్చిన మాట తప్పకూడదు. ఆ అఖిలను నువ్వు మొదటి రాత్రి టచ్ చేసిన తర్వాత నాకు అప్పగించాలి. దాంతో నేను రాత్రంతా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయాలి. దాని అందమంతా అనుభవించాలి. అప్పుడే నాలో రేగిన కోరిక చల్లారుతుంది. అది మనిద్దరికీ సెటప్గా మారి మన చేతుల్లో నలిగిపోవడం చూసి సాగర్గాడు కుల్లి కుల్లి ఏడుస్తాడు. అది చూసి నేను పండగ చేసుకుంటాను అని క్రూరంగా నవ్వాడు దేవరాజ్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.